హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మన చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంచే ఒక అద్భుతమైన 2 బ్యూటీ సోప్స్ అన్నమాట. బ్యూటీ సోప్స్ ఇంట్లో ఎలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేదైతే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, నేనైతే ఇక్కడ బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ తోటి అయితే ఒక సోప్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. ఈ బీట్రూట్ని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా పైన పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మనము ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పేస్ట్ అవ్వట్లేదు అంటే ఒక్క 2-3 చుక్కల వాటర్ వేసుకోండి. అసలు వాటర్ వేయకుండా మనకి రసం వస్తే అది ఇంకా మంచిదన్నమాట. ఓకే, ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా చూడండి, ట్రై చేయండి. అలా చేసి ఒకటి మెత్తటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసుకొని మనము ఓన్లీ రసం మట్టుకే తీసుకోవాలండి. ఎలాంటి పల్ప్ అనేది రాకుండా చూసుకోండి, అది మాత్రం జాగ్రత్త పడండి. ఓన్లీ రసం వచ్చేలానే మాత్రము చేసుకోండి. ఇలా ఈ రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పుదీనా తీసుకున్నాను. పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని మనము ఇలా మిక్సర్ జార్లో వేసుకొని మనము ఇంతకుముందు ఎలా చేసుకున్నామో దీన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అసలు వాటర్ వేయకూడదు, వేయకుండానే మంచి పేస్ట్ అయితే అవుతుంది. ఇలా పేస్ట్ చేసుకొని నేను కర్చీప్ని 4 మడతలుగా మడిచానమాట. మడిచి అందులో నుంచి రసం తీసాను. ఎందుకంటే పిప్పి అలాంటిది ఏది రాకుండా మంచి ఓన్లీ రసమే వచ్చేట్టుగా తీసుకున్నాను. ఈ రసాన్ని కూడా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పియర్ సోప్ తీసుకున్నాను. మీరు కావాలంటే సోప్ బేస్ అనేది కూడా దొరుకుతుంది. సోప్ బేస్ కైనా తెచ్చుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అది మనకి ఈజీగా అవైలబుల్గా ఉండదు కాబట్టి పియర్స్ అయితే ఏ షాప్లో అయినా, ఏ కిరాణం షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పియర్ సోప్ తీసుకున్నాను. ఈ పియర్ సోప్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డబుల్ బాయిలింగ్ చేస్తాం కాబట్టి ఇలా గ్రేట్ చేసుకుంటే తొందరగా కరుగుతుందని నేను ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసుకొని వాటర్ పెట్టుకున్నాను. ఇలా వాటర్ పెట్టుకొని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి మనము సోప్ బేసిన్ పెట్టుకొని కరిగించుకోవాలన్నమాట. డైరెక్ట్గా పెట్టకుండా ఇలా వాటర్లో పెట్టి కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మనము ఇందులోకి ఇందాక బీట్రూట్ రసం తీసుకున్నాం కదా, ఆ బీట్రూట్ రసంని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మరిగింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో కూడా సోప్ బేస్ వేసుకుందాము. ఇలా సోప్ బేస్ వేసుకొని దీన్ని కూడా మనము డబుల్ బాయిలింగ్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక పుదీనా రసం తీసుకున్నాం కదా, ఆ పుదీనా ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పుదీనా రసాన్ని కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి మనము ఒక 2 సోప్ బేస్లకు సంబంధించిన బౌల్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ నేను సోప్ బాక్స్ ఉంటుంది కదా, సోప్ బాక్స్ తీసుకున్నాను. అందులోకి కాస్త ఆయిల్ రాసుకున్నాను. మన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది రాసుకొని నేను ఇందాక మరిగించుకున్నాం కదా మనము బీట్రూట్, ఆ బీట్రూట్ది ఈ సోప్ ఇందులో వేసాను. మనకి ఏంటంటే బయట పెడితే ఒక హాఫ్ అన్ అవర్లో గట్టిగా అయిపోతుందండి. నేను ఇలా కొంచెం అంటే ఎక్కువ చల్లారాలేమో అనుకుని నేను ఫ్యాన్ కింద పెట్టాను, గట్టిగా అయిపోయిందనమాట. అది త్వరగానే మనకి అసలు ఇలా చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇలా నేనైతే బయట హాఫ్ అన్ అవర్ పెట్టాను, గట్టిగా అయిపోయిందనమాట. అసలు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరమే రాలేదు. ఇలా చాక్తో ఒక్కసారి అయితే అనగానే ఈజీగా వచ్చేస్తుంది. ఇదేమో గట్టిగా అయిపోయింది, సరిగ్గా రాలేదండి. ఇది మనం కొంచెం అంటే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా కానీ గట్టిగా అయిపోతుంది. అయినా పర్లేదు, మనకైతే నురుగా అయితే బాగానే వస్తుందన్నమాట. ఒక్కసారి మనం ఇది ట్రై చేద్దాం. చూసారు కదా, ఇది బీట్రూట్ సోపు చాలా బాగుంది. మనకి నురుగు చక్కగా వస్తుంది. మనకి అందాన్ని కూడా అంటే బీట్రూట్ మనం ఫేస్కి అయితే అప్లై చేస్తూనే ఉంటాం కదా, అదేదో మనం సోప్లో మనం న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మన చేత్తో మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే తప్పకుండా నచ్చుతుంది, బాగుంటుంది. ఓకేనా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను మన చేతితో అంటే వాష్ చేసుకుంటే నురగ ఎలా వస్తుంది అనేది. అయితే ఇక్కడైతే చూడండి, మనకి ఇలా చూసుకోండి, చక్కగా నురుగైతే వచ్చింది, మంచిగా వస్తుంది. మనం ఇంట్లోనే ఇలా చక్కగా మన చేతులతో మనం సోప్ అయితే తయారు చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందాన్ని మరింత పెంచుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.